RTI Live News. Ask for right. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరుటి మండల కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కస్తూరిబా సత్యనారాయణ, సర్పూరు నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు కాసన కొట్టు సంతో మహేష్ మరియు అధ్యక్షుల చౌదరి, తిరుపతి మాజీ జడ్పీటీసీ రామ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సమీర్ శంకర్లతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బుధవారం ఓ పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నామని తెలిపారు. ఇటుకల పహాడ్లో గ్రామం పట్టాల భూమిపై జరుగుతున్న వివాదం కొంతమంది తప్పుడు సమాచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల నుండి డబ్బులు తీసుకుంటున్నారని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజాలను తెలుసుకుని వార్తలను ప్రచురించాలన్నారు. మేము ఏ రైతు దగ్గర డబ్బులు తీసుకున్నామో నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. ఇక కార్యక్రమంలో ఇట్కల్ పహాడ్ గ్రామస్తుల రైతులు, మహిళలు పాల్గొని పార్టీ జిల్లా వికలాంగుల అధ్యక్షులు ఇప్ప రవిశంకర్, ఇట్కల పహాడ్ డైరెక్టర్ శంకర్, మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రెచ్చగొట్టి ఆ ఊర్లో లొల్లిలు కొట్టేయడానికి, అలా ఊర్లో చిచ్చులు కొట్టించి కొట్లాడ చేసి వాళ్ళు తలలు వలగొట్టుకొని కేసులు అయితే వీళ్ళు సంతోషిస్తారు. బీజేపీ నాయకులు, ఈ ఎమ్మెల్యే సంతోషిస్తాడు, ఈ పేపర్ రాసిన ఈ నవ తెలంగాణ విలేకరు సంతోషిస్తాడు. కానీ వాళ్ళు మంచిగా బతకాలే, వాళ్ళకు వచ్చిన భూములలో వాళ్ళు మంచి వ్యవసాయం చేసుకుని బతకాలని మరి కాంగ్రెస్ నాయకులు రాహుల్ సీన్ అన్న వాళ్ళకి ఎంతో సాయం చేసి వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు టయానికి వాళ్ళకు తిరగడానికి వాళ్ళు ఈ నుంచి హైదరాబాద్ వెళ్ళిళ్ళు, ఆ నుంచి ఆసిఫాబాదు నాయకుల దగ్గరికి తిరిగేటప్పుడు వాళ్ళ సొంత పైసలతోటి వాళ్ళు జమేసుకొని వాళ్ళు ఖర్చులు పెట్టి వాళ్ళు తిరిగితే ఆ పైసలని కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తున్నారని జూట మాటలు మాట్లాడిన ఆ విలేకరు జాగ్రత్త, నువ్వు జూట మాటలు రాయకు, వాస్తవాలు రాయి, వాస్తవాలు తెలుసుకో. లేదంటే నీ దగ్గర ఏమైనా గ్రూపులో ఏమైనా ఉంటే తీసుకొని రండి. ఇగో ఇక్కడ ఉన్నారు, ఇగో విటికలపాడు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ గ్రామస్తులు రైతులు అందరు ఉన్నారు ఇక్కడ. మరి ఇలా పట్ట ఇస్తానన్నాడు నమ్మిచ్చిలు అని ఒక ఇద్దరితోటి కేసు పెట్టించిరు వీళ్ళు బీజేపీ వాళ్ళు, పెట్టించి అతను ఎంక్వైరీ చేయంటున్నారు. వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఇటుకలపాడులో ఊరోలే ఉన్నారు, గ్రామస్తులే ఉన్నారు ఇక్కడ, వాళ్ళే చెప్తారు ఇక్కడ. అంటే అక్కడ లబ్ధి పొంది ఇక్కడ లబ్ధి పొంది వాళ్ళు ఒక ఇద్దరిని పట్టుకొని ఎట్లయితే వాళ్ళ ఊళ్ళో చిచ్చు పెట్టాలని చెప్పి ఈ దొరగారు చేసిన పని ఇది. ఈ దొరగారు అయిన తర్వాత ఈ పేపర్ రాసి అంటే లొల్లిలు పుట్టించడానికి సృష్టించడానికి ఎమ్మెల్యేగా గాని పేపర్ విలేకరుకు గాని సిగ్గుమానం ఉంటే వీళ్ళు ప్రూఫ్లు పట్టుకొని రండి, ప్రూఫ్లు పట్టుకొని వచ్చి మాకు ముంగట రండి, చర్చ జరుపుదాం, ఎవరిది వాస్తవం ఎవరిది కదా. అక్కడ పట్టాలు వస్తాయని కాంగ్రెస్ నాయకులు నమ్మించిరు అని చెప్తున్నారు. సిగ్గుమాలిన మాట కదా అది. అక్కడ వాళ్ళకి పట్టాలు రావని అందరికీ తెలుసు. వాళ్ళు ఉన్నన్ని రోజులైనా ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ కొన్ని ఏళ్ల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తారు కనుక వాళ్ళకు లొల్లి ఉండద్దని చెప్పి లాటరీ పద్ధతిగా ఎంఆర్ఓలు పోయిళ్ళు, ఫారెస్ట్ అధికారులు పోయిళ్ళు, పోలీసులు పోయిళ్ళు, మేమందరం వెళ్ళినాం. వాళ్ళకు శాశ్వతంగా ఎప్పటికీ లొల్లి ఉండద్దిగా, ఏ సంవత్సరం లొల్లి ఉండద్దు. వాళ్ళకు అసలు భూమి మీద వాళ్ళు ఎప్పుడైతే అక్కడ నుంచి భూములు చేస్తున్నారో ఫారెస్ట్ అధికారులతోటి ఎంఆర్ఓలతోటి ఇబ్బంది ఉన్నదని, ఎప్పటికీ ఇబ్బంది ఉండదని మేం చేస్తే వీళ్ళు రెచ్చగొట్టి లొల్లిలు పుట్టించడానికి. ఎందుకంటే వీళ్ళందరూ దొర దగ్గరికి పోతలేరు, అయ్యా దొర వాంచన అంటలేరు కనుక ఆ కుట్రతోటి ఊర్లో లొల్లిలు పుట్టిస్తున్నారు. కావున దొరగారు మీ విలేకరికి చెప్పుకో, ఇది రాసుడు కరెక్ట్ కాదు, సిగ్గుమాలిన పని ఇది. అవసరం అనుకుంటే వాళ్ళకు పని చేయి, వాళ్ళకు పట్టాలు రాకున్నా కానీ వాళ్ళు మంచిగా వ్యవసాయం చేసుకోవాలన్న ఉద్దేశం మాది కాంగ్రెస్ వాళ్ళది. మరి వాళ్ళు హైదరాబాద్ పోయినప్పుడు సీతక్క గారు కూడా వాళ్ళకు అనుకూలంగా స్పందించి వాళ్ళకు శాశ్వతంగా మంచి లొల్లి లేకుండా చేసింది. కానీ వీళ్ళు లొల్లి పుట్టియడానికి అక్కడి నుంచి ఇద్దరు నెక్కిచ్చి వాళ్ళు లొల్లి పెట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలా, ఖర్చులు కావాలన్న ఉద్దేశం కుట్ర వీళ్ళది. ఆ కుట్రలు మానేసుకోండి. మీ దగ్గర మీకు దమ్ము ఉంటే, వాళ్ళు పైసలు ఇచ్చినట్టు మేము వసూలు చేసినట్టు మేమేమన్నా వాళ్ళని టార్చర్ చేసినట్టుంటే నువ్వు ప్రూఫ్లు చేయి. ఈ సిరిపూర్ చౌరస్తాలో కూర్చుందాం. ఇగో ఇక్కడ ఉన్నలు మన మహిళలు, ఆడక్కలు, మన అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. చూడండి, చూసి మీరు ఈ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎక్కడ గాని, ఈ కాన్స్టిట్యున్సీలో గాని ఎక్కడ గాని మీరు దొరకకుండా పోయి దొరమాటలు మాట్లాడి బురద జల్లినట్టు వివరం చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎమ్మెల్యే అని కూడా చూడమని నేను ఈ ప్రెస్ మీట్ లో ఎదిరించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ పైసలు మా ఆపతి కోసము పోయినాము. ఆపతి వల్ల మేము సీతక్క దగ్గర పోయినాము. మేము అక్కడ పోయి సీతక్కని కలిసి మనకు భూమి కావాలి, మాకు బతికి తెరువు కోసం మాకు ఇక్కడ ఏం లేదు అని మేము మా ఖర్చులు మేము పెట్టుకున్నాం. మేము
మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మేము అందరూ అనుకున్నాము, ఊళ్ళో జమ అయ్యి మొత్తం మంది ఊరోళ్ళు మొత్తం జమ అయ్యి అనుకొని మాట్లాడుకొని మొత్తం మంది 4 బస్సులు మాట్లాడి హైదరాబాద్కు పోయినాం. సీతక్క దగ్గర పోయి మేము మన ఖర్చులు మేమే పెట్టుకున్నాం. మేము ఒక్కరికి ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మనము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మేము ఒకరి దగ్గరికి వెళ్ళి మేము పైసలు తీసుకోలేదు. అది పేపర్లా ఇచ్చింది మాత్రం అబద్ధము. కావాలని ఇట్లా చేసిండు, పేపర్లా ఇచ్చిండు. గత 2 నెలలుగా ఎంసీ సార్ని తెచ్చి రాను పోను ఖర్చులు మనం పెట్టుకొని కొలత చేసి సీరియల్ ప్రకారంగా సమానంగా అందరికీ ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మన అందరూ పోలీస్ అధికారులు వచ్చి అందరికీ ఇచ్చేసినాక 2 నెలలు కష్టపడి ఇప్పుడు పైసలు తిన్నారు, అది తిన్నారు. అందరూ మాట్లాడుకొని మనం హైదరాబాద్, ఆసిఫాబాద్ మన చర్చ చేసి అందరం మాట్లాడుకొని ఇవన్నీ ఖర్చులు పెట్టుకున్నాం. మనం ఇప్పుడు మమ్మల్ని అబద్ధం మమ్మల్ని మా మీద నిందలేస్తారు. ఈ ఆడా ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు లబ్ధి పొంది ఇక్కడ మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నాలు చేస్తారు. మాకు ఇక్కడ నుంచి వెళ్తే ఏం దిక్కు లేదు. వీళ్లకు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇప్పుడు దుకాణం పెట్టి ఉండడానికి, ఇల్లు కట్టడానికి జాగా ఉంది, మాకు లేదు. మా మీద నిందలేసి ఇప్పుడు మాకు కాకుండా చేయాలని చూస్తారు. నేను ఊరిలో మా అందరి 200 కుటుంబాల మధ్య ఈ అడా ప్రాజెక్ట్ వాళ్ళు చిచ్చులు పెట్టాలని, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము కాకుండా వాళ్ళకు కూడా దక్కద్దు అని ఇట్లా ప్లాన్లు చేసుకుంటా మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. ఈ పేపర్ వేసింది ఇది తప్పు. ఆయనకు మంచిగా వాస్తవంగా తెలిసి పేపర్ వేయాలనేసి మాట్లాడుతున్నాను.